వేమన పద్యం. గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మ కలుషపంకమడుగు బట్ట తెలిసి విరిచనేని దివ్యామృతము తేరు విశ్వదాభిరామ వినురవేమా. తాగే నీరు కలుషితమై ఉంటే చిల్లగింజ అనే ఒక గింజను నీటి కుండలో వేస్తారు. అప్పుడు కొంతసేపటికి ఆ చిల్లగింజ వల్ల కుండలోని నీరంతా తేటబడి బురద అంతా కిందికి దిగి శుభ్రమైన నీరు పైకి తేరుతుంది. ఆ స్వచ్ఛమైన నీరు త్రాగడానికి జీవాధారమవుతుంది. అలానే ఈ శరీరం నీటితో నిండిన కుండ వంటిది. అందులో ఉన్న ఆత్మ శరీరం చేసిన పాపం వల్ల కలుషితమై ఉంటుంది. కావున గురువు అనేవాడు కుండలోని నీటిని శుభ్రపరిచే చిల్లగింజ వంటివాడు. చిల్లగింజ బురద నీటిని శుభ్రపరిచినట్టే గురువు కూడా ఈ శరీరం చేసిన పాపాల వలన కలుషితమై ఉన్న దేహం అనే నీటికుండలోని ఆత్మను చిల్లగింజ వంటి తన బోధలతో తేటపరచి మానవ జీవితాన్ని అమృతమయం చేస్తాడు. అటువంటి గొప్ప గురువును గుర్తించిన మన జీవితాన్ని సార్థకం చేసుకొని జీవితాన్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపించుకోవాలని వేమన చెప్తున్నాడు.